బుల్లి తెర 0. రా నువ్వు రాయే బయటికి. నేను ఎంటర్ అయ్యే టైం వచ్చింది. అనుష్క, అనుష్క రా. ఆగండి. అనుష్క, అనుష్కనా? నీ పేరు అనుష్కనా? హైటుకు తగ్గ పేరు. అనుష్క, ఏమైంది? వీడు నన్ను లవ్ చేయమంటున్నాడు. తారు డబ్బాలా ఉన్నావు. నిన్ను మా అనుష్క లవ్ చేయాలేంట్రా? ఏ నాకు లవ్ పుట్టదా? నేను చేయకూడదా? అదంతా నాకు తెలీదు. అది నాకు నచ్చింది. అది నన్ను లవ్ చేయాల్సిందే. లవ్ చేయాల్సిందే అంతే. నువ్వు లవ్ చేయి. ఏంట్రా లవ్ చేసేది? ఏంట్రా లవ్ చేసేది? నా షాప్ లో కటింగ్ చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా 3 నెలలైంది. ఇప్పటికి చిక్కెవరా నా చేతికి? డబ్బులు ఇవ్వరా? డబ్బులు ఇవ్వు. ఇవ్వరా? డబ్బులు క్రాంతి. పూజ, నువ్వేంటి ఇక్కడ? తను నా ఫ్రెండ్ అనుష్క. తన కోసమే వచ్చాను. హాయ్. అవునా? నా షాప్ లో కటింగ్ చేయించుకొని 3 నెలలైంది. ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. నేను వీడి కోసం వచ్చా. నువ్వు అనుష్క సంగతి చూసుకో, నేను వీడి సంగతి చూసుకుంటా. సరే క్రాంతి, పద. నిన్ను వదలను. పూజ, అనుష్క, పూజ. ఆ రౌడీ బార నుంచి మా అనుష్కని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి. పదాను. ఒక్క నిమిషం పూజ. ఏంటండి మీరు అనేది? నేను అమ్మాయినే. 16 నాల తెలుగు ఆడపడుచుని. అవునా? నీ జడ చాలా బాగుందమ్మాయి. ఏంటండి జడలాగుతున్నారు? అంటే ఒరిజినలా కాదా చూద్దామని. అంటే జడ చాలా పొడుగ్గా ఉంది కదా, సౌరం ఏమైనా పెట్టుకుందా లేక ఒరిజినల్ జడ అని మాకు డౌట్. అయ్యో, అన్ని ఒరిజినల్స్ అండి. ఈ అమ్మాయి హైట్ చూస్తుంటే మన కళ్యాణ్ లాగే ఉంది కదక్కా. ఒక్క హైట్ ఏంటండి? ఆ చీర తీసేసి ప్యాంటు చొక్కా వేస్తే మీ కళ్యాణ్ బాబు లాగే ఉంటాడు. నేను బాగా టైర్డ్ అయిపోయాను. నిద్ర వస్తుంది. పూజ, వెళ్దామా?
వెళ్దాం. అవునే కళ్యాణ్ అక్కడ ఆ, వచ్చే దారిలో ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళతో సినిమాకి వెళ్ళారండి. ఏంటి ఒంటరిగా సినిమాకి వెళ్ళాడా? ఎందుకత్తయ్య అంత కంగారు పడుతున్నావు? బాబీ వీళ్ళు చిన్నపిల్లడా, సినిమా అయిపోగానే వచ్చేస్తాడులే. అమ్మయ్యా, ఈ 50,000తో కలిపి మొత్తం 5 లక్షలున్నాయి. అక్క పెళ్లికి కావాల్సిన డబ్బులు మొత్తం అరేంజ్ అయిపోయినట్టే అమ్మా. ఆ, ఏంటి రామా భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదే. నాకు ఆకలేస్తుందమ్మా. రా లోపల ఎవరు? రా. ఏమండి, బయటికి రండి. ఏంటి బాబు మళ్ళీ ఇలా వచ్చావు? మీ క్రాంతి చేసిన మోసం తెలిసి ఇకపై అలాంటి మోసాలు చెల్లవని చెప్పడానికి వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు? అంత అమాయకురాలాగా మాట్లాడ క్రాంతి. ఆ రోజు మీ షాప్ ని క్లోజ్ చేస్తుంటే లాయర్ పూజని తీసుకొచ్చి మా నాన్న షాప్ ని మీకు అమ్మేసినట్టు, మాకెవ్వరికి వాటా లేనట్టు డాక్యుమెంట్స్ సృష్టించావుగా. ఆ రోజు అన్ని చూసావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? ఆ డాక్యుమెంట్స్ మీద ఉన్నది మా నాన్న సంతకం కాదని తేలింది. కాదని నువ్వు చెప్తే మేము నమ్మాలా? మీరు నమ్మక్కర్లేదు, కోర్టు నమ్మింది. మా ఇంట్లో మా నాన్నగారి సంతకం ఉన్న కొన్ని పాత డాక్యుమెంట్స్ దొరికాయి. వాటిని మీరిచ్చిన డాక్యుమెంట్స్ పైన ఉన్న సంతకానికి మ్యాచ్ చేస్తే అసలు ఏం సంబంధం లేదని రిపోర్ట్స్ వచ్చాయి. ఇదంతా ఆ కర్పూరం గారి దయ వల్ల జరిగింది. ఆవిడ గనుక గట్టిగా పూనుకోకపోతే మా ప్రాపర్టీని మీ వదులుకోవాల్సి వచ్చేది. ఆ రోజు నన్ను అమాయకుని చేసి మాయ చేసి షాప్ తీసుకున్నారు. ఇకపై మీ ఆటలు సాగవు. ఎలా ఉంది ఐడియా? అంటే బంటి గారితో కూడా చీర కట్టిస్తారా? చీర కట్టించడం ఏంటి? అబ్బే ఏం లేదు. ఆ కర్పూరం మన ట్రాప్ లో పడుతుంది. పడిందా, నువ్వు కట్టిన 5 లక్షలు, కట్టాల్సిన 5 లక్షలు తిరిగి మన దగ్గరకు వస్తాయి.
అవునక్క, పూజకి చెప్పిన ప్లాన్ బాగుంది. ఏమండి, మిమ్మల్ని నేను ఎక్కడో చూసినట్టుగా ఉందండి. నన్ను చూడటం ఏంటి? లేదండి, సేమ్ హైట్, సేమ్ పర్సనాలిటీ, ఆ ముఖంలో గడ్డం తప్ప అసలు గ్లామరే తగ్గలేదండి. అలాగే ఉన్నారు. గ్లామర్ లేదు, ఏమీ లేదు. పూజ, మనం ఆపల్లో ఉందాం పద. వస్తాం క్రాంతి. ఎక్కడో తేడా గుర్తుందే. రెడీనా రాజా? రెడీ. అయితే మేరే పీछे ఆజా. కాపాడండి, 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 కాపాడండి. అయ్యో, నన్ను కాపాడండి, కాపాడండి. వాడు నా ఎంట పడుతున్నాడు రాజా. ఎక్కడికి పారిపోతావే? రాయే, రావే, రా. రేయ్, ఎవడ్రా నువ్వు? ఊరికే నా అనుష్క వెంట పడుతున్నావు? బతకాలం లేదా? పెద్ద పోటుగాడు మరి. ఇది నీ అనుష్క కాదురా, నా లవ్వు. నేనేం నిన్ను లవ్ చేయలేదు. నేను ఇద్దరినే లవ్ చేస్తున్నాను. ఏంటి, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? పెద్దమ్మా, విన్నావా? అనుష్క ఏమందా విన్నావా? ఏంటే వీడిని లవ్ చేస్తున్నావా? అసలేముంది వీడి దగ్గర? భలే అడిగారండి. నాకు తెలీదు. బయటేసినప్పటి నుంచి ఇలా పొట్టిగా ఉండేవాడే నాకు లవ్వర్ అవ్వాలని, నాకు మొగుడు కావాలని, నా పిల్లలకు డాడీ అవ్వాలని ఆశపడ్డాను. ఈ పొట్టివాడు ఇన్నాళ్లకు నాకు దొరికాడు. నాతో కూడా సేమ్ డైలాగ్ చెప్పావు కదే. రే, విన్నావా? వీడితో కూడా అవే డైలాగులు చెప్పిందట. అదొద్దురా మనకి. నాకు కావాలి. అప్పుడు నేనేమైపోవాలి? ఏమన్నా అయిపో. ఇదిగో గిరి, ఆడదాన్నైనా సిగ్గు విడిచి చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయ్యో, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నా పిల్లలు డాడీ అని పిలవాలంటే నిన్నే పిలవాలి, లేదంటే చస్తాను. వద్దు వద్దు, నువ్వు ఇలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. నీ పిల్లలతో డాడీ అని నేనే పిలిపించుకుంటా, నేనే వాళ్ళకి డాడీని అవుతా. అప్పుడు నేనేమైపోతాను? అంకుల్ అవుతావరా వెధవ? అంకులా? ఏరా, వాడికి వాష్రూమ్ అవసరమని నువ్వెలా చెప్తున్నావురా? ఇది ఫోన్ చేసి మాట్లాడే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఏయ్, నువ్వు ఫోన్ చేవే. ఎందుకే అంత ఆలోచిస్తున్నావు? ఫోన్ చెయ్యి. ఈ నెంబరేనా? అక్క, వీడి జేబులో ఫోన్ రింగ్ అవుతుందేంటి?
అంటే నాకెవరో ఫోన్ చేస్తున్నారు. రే ఆగు, ఫోన్ ఇవ్వు. ఇవ్వు. మన అనుమానం కరెక్టే అక్క. మొన్న ఫోన్లో మాట్లాడింది వీడే. ఏరా నిజం చెప్పు, మొన్న ఫోన్లో దాని లవర్లో మాట్లాడింది నువ్వే కదా? చెప్పరా, నువ్వేనా? అడిగేది నిన్నే, చెప్పరా. అతని ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. మీరేమో ఫోన్ చేయని తమరకు కూడా తెలుసన్నమాట. అది సరేరా, మీరు మమ్మల్ని మోసం చేశారని తెలిసినా మిమ్మల్ని పెంచాం కాబట్టి బావా ఇప్పుడు ఏం చేద్దాం? ఇక మనం ఈ నాటకాన్ని కంటిన్యూ చేయలేం పూజ. అంటే మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా? నువ్వు నోర్మీరా. వాడి సంగతి కాదు బావా, ముందు నన్నేం చేయమంటావో చెప్పు. ఏం లేదు, స్ట్రైట్ గా నా గదిలోకి వెళ్ళి నీకెటు తిథులు నక్షత్రాలు మంచి చెడు చూడటం తెలుసు కాబట్టి క్యాలెండర్ తీసి దాంట్లో ఒక మంచి ముహూర్తం సెలెక్ట్ చేసి నీకు నచ్చిన కుర్రాన్ని ఎవరినన్నా చూసి లవ్ చేయటం స్టార్ట్ చేయి. దీనికి ఇదొక్కటే దారి. ఓ బావా, నిన్ను నన్ను అడ్డంగా ఇరికించేసి ఇప్పుడు హ్యాండ్ ఇస్తావా? ఛీ! మీ కార్పొరేటర్ గారు నాకు పర్మిషన్ ఇచ్చారు. ఎక్కడ్రా కార్పొరేటర్? వచ్చేసాను కర్పూరం గారు. నమస్కారం అండి. నమస్తే. ఏంటి, ఏమైంది? ఏమవుతుంది? ఈ కాలనీ వాళ్ళు మా పెద్దమ్మ మాట లెక్క చేయట్లేదు. ఈసారి ఇక్కడ వినాయక విగ్రహం పెట్టి పండగ మా పెద్దమ్మ చేస్తుందంటే ఇక్కడ ఎవ్వరూ సహకరించట్లేదు. ఈ ఏరియాలో నువ్వు కార్పొరేటర్ గా గెలవడానికి కారణం నేను. ఆ విషయం గుర్తుంచుకొని వాళ్ళతో డిస్కస్ చేయి. ఏంటి కార్పొరేటర్ గారు ఇది? ఎప్పుడు మేమేగా ఇక్కడ విగ్రహాలు పెట్టి పూజలు జరిపిస్తాం. ప్రతి సంవత్సరం మీరే కదమ్మా జరిపిస్తారు. ఈ ఒక్క సంవత్సరం ఈవిని చేయనివ్వండి. నేను మాటిచ్చాను. మీరు మాటిస్తే వీరు వీళ్ళ ఏరియాలో వినాయక చవితి జరుపుకోకూడదా? జరుపుకోకూడదని ఎవరన్నారమ్మా? అందరూ కలిసి జరుపుకోండి. విగ్రహం ఎవరు పెడితే ఏంటి? మా మీద మీ పెత్తనం ఏంటండి? క్రాంతి,
జనం నువ్వు చెప్తే వింటారు. కర్పూరం కోసం కాకపోయినా ఈ ఏరియా కార్పొరేటర్ అన్న గౌరవంతో నా మాటకి కొంచెం విలువిచ్చి జనాల్ని ఆపమ్మా. ఒక నిమిషం ఆగండి. విగ్రహం ఎవరు పెడితే ఏంటి, పండగ చేసుకోవటమే ముఖ్యమని మన కార్పొరేటర్ గారు అంటున్నారు కదా. ఆవిడ మాటకి కొంచెం విలువిద్దాం. కర్పూరానికి భయపడి మనం తగ్గాలా? మనమేం తగ్గట్లేదు బాబాయ్. మన ఏరియా కార్పొరేటర్ గారికి మనం విలువివ్వకపోతే ఇంకెవరిస్తారు? అదే తాడు కట్టి సెంటర్లో క్లాత్ కట్టి అటు ఇటు జనాలు లాగుతుంటారే, అది. ఎవరు పడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు కదా ఆ ఆట. గెలిచిన వాళ్లే వినాయక చవితి ఉత్సవాలు జరిపిస్తారు. ఓ ఇదో పందెం. మా పెద్దమ్మ అయితే ఒంటి చేత్తో లాగి అవతల పడేస్తే, మా దగ్గర రౌడీలు ఉన్నారు చూసారుగా ఒక్కొక్కడు. తాడు లాగి పడేస్తుందో లేక లాగలేక ఆవిడే బోల్తా పడుతుందో చూద్దాం. మేం రెడీ. మేము కూడా రెడీ. మేం కూడా రెడీ. చూసుకుందాం, రండి ఎవరు గెలుస్తారో చూసుకుందాం. అనుష్క, ఏంటి మేడం? బావా బాబుగారు, మీరిప్పుడు అనుష్క కాదు. అనుష్క అంటే నువ్వు పలుకుతున్నావు ఏంటి? అదే ఏదో అనుష్క అని పిలిచారు కదా, ఎక్కడా అని చూస్తున్నా. అది కాదు పెద్దమ్మా. లాగు పెద్దమ్మా. లాగండి, గట్టిగా లాగండి. లాగరా. లాగండి. పెద్దమ్మా లాగవే. అదో పెద్ద కథలే అమ్మా. రేపండి ఆ రౌడీ గడికి ఫోన్ చేయరా. ఎందుకు బాబు? ల్యాప్టాప్ ఏమని అడుగుతానరా. సరే. హలో, ఎవరు? నేనండి, బంటిని. అయితే ఏంటి, ఎందుకు కాల్ చేసావు? మా బాబుగారు మీతో మాట్లాడతారంట. ఇదిగోండి. రౌడీ గారండి. ఏంటి? నా ల్యాప్టాప్ అండి. ఎందుకు ఇవ్వాలరా ల్యాప్టాప్? అసలు నీకెందుకు ఇవ్వాలి? ల్యాప్టాప్ కావాలంటావు, ఆ క్రాంతినేమో లవర్ అంటున్నావు. లవర్ అని నిరూపించుకోవడానికి ఇంతవరకు నేను చెప్పిన ఒక్క పనేనా చేసావా నువ్వు? ఇప్పటి వరకు చేయలేదండి, కానీ ఇప్పుడు ఏం చెప్పినా నేను చేసి నిరూపిస్తాను. మళ్ళీ మొదటికొచ్చినట్టున్నావు. సరే, ఒక పని చెయ్యి. ఇదిగో కౌగిలించుకోవడాలు, ముద్దు పెట్టుకోవడాలు, ఇలాంటి రిస్కీ షాట్స్ కాకుండా వేరే ఏమైనా చెప్పండి. అవేం అవసరం లేదు కానీ ఆ క్రాంతిని నీ చేతులతో ఎత్తుకొని తిప్పి ఆ వీడియో తీసి నాకు పంపు. నీ ల్యాప్టాప్ తెచ్చి నీ మొహాన కొడతా. అంతే కదా, 5 minutes లో వీడియో పంపిస్తా. నువ్వు ల్యాప్టాప్ తో రెడీగా ఉండు. ఏమైంది బాబు? క్రాంతిని ఎత్తుకొని తిప్పితే ల్యాప్టాప్ ఇస్తానంటున్నాడు.
క్రాంతిని మీరెలా ఎత్తుకుంటారు బాబు? క్రాంతి ఏమైనా కొండలా ఉందేంట్రా? పిట్టలా ఉంటుంది. ఒంటి చేత్తో ఎత్తేస్తా. ఆ? నువ్వైతే వీడియో తీ. సరే బంటి, మనం సక్సెస్. అవును బాబు గారు, అంతా వినాయకుడు దయ. వీడియో తీసావుగా? వాడికి పంపించమంటారా? అరే ముందు నాకు చూపించరా. అరే ఏంట్రా ఇది? ఏమైంది బాబు? ఒకసారి చూసి చెప్పు. అది బాబు, సారీ బాబు, వేలడ్డొచ్చింది. వేలు కాదురా, నీ తలకాయ అడ్డొచ్చింది. బాబు వద్దు బాబు, బాబు 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 వద్దు బాబు, అబ్బో అబ్బో బాబు వద్దు బాబు. ఈ దెబ్బతో నా ల్యాప్టాప్ నాకు వచ్చేస్తుంది అనుకున్నా, మొత్తం నాశనం చేసావు. సారీ బాబు. ఇలా కాదు గాని వాడిని డైరెక్ట్ గా రమ్మను. దేనికి బాబు? వీడియో తీయమని అప్పగిస్తే నాశనం చేసావు కదా. ఏదో ఒక ఛాన్స్ దొరకపోతుందా? అప్పుడు టక్కున క్రాంతిని ఎత్తుకుంటాను. వాడు చూస్తాడు, నా ల్యాప్టాప్ నాకు ఇస్తాడు. సరే బాబు. అత్తగారిని నేనా నువ్వా? అంటే క్వశ్చన్లు వేస్తున్నావా నువ్వు? హక్కుల గురించి మాట్లాడుతున్నావా నువ్వు? అది కాదు క్రాంతి. లేదు చిన్నత్త, అత్తయ్య హక్కుల గురించి మాట్లాడుతోంది. క్రమశిక్షణ పూర్తిగా తప్పింది. ఐ కాంట్ బేర్ ఇట్. ఏమండి, అత్తయ్య దేవతతో సమానం అంటారు. బట్ అత్తగారు క్రమశిక్షణ పూర్తిగా తప్పారు. ఆవిడ్ని క్రమశిక్షణలో పెట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా నాలో ఉంది. కాబట్టి ఇది నాకు తప్పడం లేదు. నన్ను మన్నించండి. క్రాంతి, అది మనిషి అనుకున్నావా, గొడ్డు అనుకున్నావా? అలా కొడుతున్నావు. అంటే మీ అక్కని కొడుతున్నానని ఫీల్ అవుతున్నావా నువ్వు? నిన్ను కొట్టట్లేదని బాధపడుతున్నావా? మా ఏంటమ్మా, వెర్రిజనం నిలువు దోపిడీలు కూడా ఇచ్చేస్తున్నారు కదా. జనం ఏంటండి, చెప్తున్నా వినకుండా మా అమ్మ వాళ్ళు కూడా మొత్తం ఒంటి మీద ఉన్న నగలన్నీ
హుండీలో వేసేశారు. కానీ కళ్ళు లేనోడికి కళ్ళు, కాళ్ళు లేనివాడికి కాళ్ళు వచ్చాయి కదా క్రాంతి. అదంతా కర్పూరం ఆడిన నాటకం అని చెప్తున్నారు కదా అక్క, ఇంకా అదే మాట్లాడుతున్నావేంటి? బాబుగారు, ఇదంతా ఆ కర్పూరం ఆడిస్తున్న నాటకమని, ఆ కళ్ళు పోయినట్టు ఆ కాళ్ళు పోయినట్టు వచ్చిన వాళ్ళని 4 పీకి నిజం చెప్పిస్తే? అదంతా ఈజీగా అయ్యే పని కాదు బంటి. మనం చెప్పినా ఇప్పుడు జనాలు మనల్ని నమ్మే పరిస్థితిలో లేరు. మరి ఆ కర్పూరం ఆట కట్టించి జనాల్ని కాపాడేది ఎలాగే? వేడు అక్క, నువ్వు, బంటి, అమ్మ, అక్క, మీరు 4 ఇక నుండి వెళ్ళండి. ఎందుకక్క? దేనికి మేడం? చెప్పింది చేయండి. అది కాదే. అమ్మా, వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళండి. చూడమ్మ కూచి, కర్పూరం ఆడుతుంది నాటకమని, ఆ శక్తి గణపతి మహిమ అబద్ధమని, కళ్ళు పోయినట్టు కాళ్ళు పోయినట్టు వచ్చిన వాళ్ళు ఆ కర్పూరం సెటప్ చేసిన వాళ్ళని ఈ జనాల్ని నమ్మించాలంటే మనం ఆ గిరిగాన్ని పట్టుకోవాలి. ఆ నిజం వాడి నోటితోనే బయటికి రావాలి. అవును, వాడితోనే చెప్పించాలి. అలా చెప్పించాలంటే నువ్వు లేడీ గెటప్ వేయాలి. ఆ? మళ్ళీనా? అవును, నువ్వు లేడీ గెటప్ వేస్తేనే కదా ఆ గిరిగాడు ట్రాప్ లో పడేది. ఇదే కరెక్ట్ ఆలోచన బావా, కంటిన్యూ అయిపో. నేను లేడీ గెటప్లో వెళ్ళి కవిస్తే మాత్రం వాడు నిజాలు చెప్తాడని గ్యారంటీ ఏంటి? ఒకవేళ నిజం చెప్పకపోతే? ప్లాన్ బి ఉందిలే, నేను అమలు చేస్తాను. నా సాయంతో విక్రమ్ ఇక్కడ పెట్టి లక్షల డబ్బులు తీసుకుంటూ నాకు వాటా ఇవ్వడానికి ఏడుస్తావే, దొరుకుతావే, అప్పుడు చెప్తా. ఏంటి? ఏమీ లేదండి, దీన్నే మహాప్రసాదం అనుకుంటా. వస్తాను. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి పెద్దమ్మా నువ్వు? ఆవిడేదో అడిగింది, ఎంతో కొంత పడేస్తే సరిపోతుంది కదా. ఏంట్రా పడేసేది? కష్టం నాది, వాటా దాందా? అది కాదు పెద్దమ్మా, మనం ఇక్కడ చేస్తున్న మోసాన్ని అది కోపంతో ఏ పోలీస్ దగ్గర ఊదింది అనుకో, మొత్తం మునిగిపోతాం. అంత ఛాన్స్ దానికి ఇవ్వన్రా. ఈలోపే నువ్వు ఆ హుండీని లేపే. ఏంటి లేపేది? చుట్టూ జనం ఉన్నారు అక్కడ. ఉండి లేపితే జనాలందరూ నన్ను లేపుతారు. అందరి ముందు ఎందుకురా? కాసేపు అయ్యాక ఇక్కడ సైకిల్ పోటీలు ప్రారంభిస్తాను. జనమంతా ఆ హడావిడిలో ఉన్నప్పుడు అప్పుడు ఉండి లేపమంటావు? హుండీ ఇక్కడే ఉండాలిరా, కానీ దాంట్లో ఉన్న డబ్బు నగలు మన ఇంట్లో ఉండాలి. అనుష్క, మహిమగల వినాయకుడు అదే. స్వామి వినాయక, నాకు ఇంత అందాన్నిచ్చావు, కానీ ఒక తోడును మాత్రం ఇవ్వలేదు. నీ నవరాత్రులు అయిపోయేలోపు నా మెడలో మంగళసూత్రం పడేలా చేయి స్వామి. నా మనసులో ఉన్న ధీరుడు వీరుడే నాకు భర్తగా రావాలి. అనుష్క వీరుడు ధీరుడు అనింది గాని ఈ పొట్టోడు అనలేదు. ఈ గిరిగోడు గురించి కాదు, తను నా గురించే వినాయకుడిని వేడుకుంటా ఉండాది.
పెద్దమ్మా పెద్దమ్మా తను నా గురించే మొక్కుంటుందే. పూజ వస్తాను. పూజ, క్రాంతి అక్కడ కనిపించడం లేదు. ఏదో ముఖ్యమైన పనుందని బయటకు వెళ్ళింది, వచ్చేస్తుందిలే. ఓహో. గణేష్ మహారాజ్ కి ప్రభాస్, అదే మహిమగల వినాయకుడి విగ్రహం. స్వామి వినాయక, నీ మహిమ కళ్ళారా చూశాను కాబట్టి మాటలు రాని నా లవర్కి నువ్వే మాటలు తెప్పించాలి. నీకు నిలువు దోపిడీ ఇచ్చుకుంటాను. పెద్దమ్మా నగలేస్తుంది. రే, అది నమ్మి నగలేస్తుందా డౌట్ వచ్చి నగలేస్తుందా అర్థం కావట్లేదురా. ప్రభాస్, నిలువు దోపిడీ కూడా ఇచ్చేశాను. నీకు మాటలు వచ్చేస్తాయి. స్వామి వినాయకుని ప్రార్థించు. జై బోలో గణేష్ మహారాజ్ కి 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 జై బోలో గణేష్ మహారాజ్ కి. మాట్లాడు ప్రభాస్. ఏంటి? అప్పటి వరకు ఈ హుండీ మా హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది. హుండీ మీ హ్యాండ్ ఓవర్ లో ఉండడం ఏంటి? అంతే కదండి, మీరు చెప్పినట్టు విగ్రహానికి మహిమలుంటే మా ప్రభాస్కి మాటలు రావాలి. రాలేదు, కానీ కొంతమందికి జరిగిందని నమ్మబట్టే కదా వాళ్ళ కోరికలు నెరవేరాలని నగలు హుండీలో వేసింది. ఎవండి, అంతే కదా? పెద్దమ్మా ఎత్త పెట్టేసిందే. తాళాలు ఇవ్వండి. ఇవ్వండి. ఇవ్వు. బ్లేడు, బంటి. మేడం. అక్క, ప్రభాస్ కి మాటలు వచ్చి వినాయకుడు మహిమలు నిరూపించేంత వరకు ఈ హుండీ మీ హ్యాండ్ ఓవర్ లోనే ఉండాలి. అలాగే మేడం. అలాగేనక్క. ఇద్దరు జాగ్రత్తగా కాపలా కాయండి. పూజ,
నేను ఇలా చూడలేకపోతున్నామే. కార్లో నగలున్నాయి, వేసుకునిరా. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? ఇతగాడ అందాన్ని. థ్యాంక్స్ అత్తయ్య, మా ప్రభాస్ అందం గురించి కాంప్లిమెంట్ ఇచ్చినందుకు. నోరు ముయ్యవే. అందం అంట అందం. ఇదిగో అబ్బాయి, మా పూజకి మా కళ్యాణ్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం. వాడి కలర్ ఏంటి, వాడి హైట్ ఏంటి, మరి నువ్వెలా ఉన్నావు? తిట్టాలా అన్నట్టుగా ఉన్నావు. గట్టిగా గాలిస్తే ఎగిరిపోయేంత సన్నగా ఉన్నాడు. ప్రేమించానని ఫైనల్ గా ఈ మాటలు రానివాడిని ప్రేమించావేంటి? మాటలు రానోడిని పెళ్లి చేసుకుంటామంటే మేము ఒప్పుకోం. అత్తయ్య, అవునే, నువ్వు ప్రేమించావంటే ఊరుకున్నాం, కానీ ఇలా మాటలు రానివాడిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అంటే మేము ఒప్పుకోమే. ఏంటండి మాటలు రానివాడు అని ఎన్నిసార్లు అంటారు? నాకు మాటలు రావని మీకు తెలుసా? హే, నువ్వు మాట్లాడుతున్నావేంటి? అంటే నువ్వు మాటలు రానివాడివి కాదా? ఎందుకింత పనిచేసావు? వాళ్ళు మాటలు రానివాడు అని చెప్పేసరికి నాకు కోపం వచ్చేసి బయటికి స్లిప్ అయిపోయాను పూజ. అంటే మాటలు రానివాడని చెప్పి మమ్మల్ని అందరినీ మోసం చేయాలని చూసావా? తను మోసం చేయాలని అలా నటించలేదు అత్తయ్య. ఆ కర్పూరం జనాలను మోసం చేస్తుంది కదా, తన మోసాన్ని బయట పెట్టాలని అలా నటించింది. చేసింది అంటున్నావు అంటే అమ్మాయా? కాదత్తయ్య, అబ్బాయి. కర్పూరం మహిమగల విగ్రహం అని చెప్పి కాలనీ జనాలందరినీ మోసం చేస్తుంది కదండి. వాళ్ళ మోసాన్ని తిప్పికొట్టాలి, వాళ్ళు పోగొట్టుకున్న డబ్బులన్నీ వాళ్ళకిప్పించాలి. రా అని పిలిస్తే నేనిక్కడికొచ్చాను. నిజమా? నిజమాంటీ. అవును, నీ గొంతేంటి అమ్మాయిలా ఉంది? అంటే జలుబు చేసింది, అందుకే వాయిస్ కొంచెం తేడాగా ఉంది. అక్క, నాకెందుకో వీళ్ళు చెప్తుంది నిజం కాదని డౌట్ గా ఉందక్క. నాకు అసలు వీడు అబ్బాయో కాదని డౌట్ గా ఉంది. కళ్యాణ్తో పెళ్లి కాకూడదని చెప్పి ఇదే నాటకం ఆడిపిస్తుందేమో అక్క. అయితే మీరిద్దరూ ప్రేమించుకున్నారన్నమాట నిజం? నిజం అత్తయ్య. ఏంటి ముందుకొస్తున్నావు? కడతావా? 3 లక్షల డిపాజిట్ నేను కడుతున్నాను. పందెంలో పాల్గొంటున్నాను. ఇప్పుడు ఎంట్రీ ఫీజు 3 లక్షలు కాదు. ఇప్పుడే కార్పొరేట్ గారితో డిస్కస్ చేసి ఇంకొక 50 పెంచాం. ఇప్పుడు 3,50,000. అదేంటి ఇప్పుడే కదా 3 లక్షలు అన్నారు, వెంటనే 50,000 పెంచడం ఏంటి? అది కమిటీ నిర్ణయం. దమ్ముంటే 3.5 లక్షలు కట్టి పోటీలో పాల్గొనమనండి, లేదంటే ఎంట్రీ ఫీజు 1000 రూపాయలు కట్టి జనంతో పాటు నిల్చుని పోటీలు చూడమనండి. ఇక తన పోటీలో ఏం నిలబడుతుందిరా? మన సుజాతని ఏకగ్రీవం చేసేద్దాం. క్రాంతి పోటీలో పాల్గొంటుంది. తన పేరు రాసుకోండి. పూజ, 3 లక్షలంటే ఓకే. ఇంకో 50,000 ఎక్కడి నుంచి తెస్తాం? నేను ఇస్తాను క్రాంతి. ముందు డబ్బు ఇవ్వు. ఇదిగో 3 లక్షల పైన ఈ బంగారం రింగు పెట్టుకోండి. పూజ, సుజాత 80 నిమిషాల పాటు తొక్కడం జరిగింది.
80 నిమిషాలేంటండి? సైకిల్ తొక్కింది 40 నిమిషాలే కదా. నేను టైం చూస్తూనే ఉన్నాను. అంటే మా దగ్గర ఉన్న టైం అబద్ధం చెప్తుంది అనుకుంటున్నావా? కావాలంటే చూసుకోండి, ఇదిగో 1:20. వాళ్ళు మోసం చేస్తున్నారు క్రాంతి. గంట సేపు సైకిల్ ఆకుండా తొక్కాలంటే మాటలా? అది రౌండ్ సర్కిల్లో. అమ్మో, నువ్వా 80 నిమిషాల కంటే ఎక్కువ తొక్కడం చాలా కష్టం క్రాంతి. ఆ టైంని బీట్ చేయకపోతే క్రాంతి అక్క ఓడిపోయినట్టు కదా పెద్దమ్మా. అమ్మా, నన్ను ఆశీర్వదించు. నువ్వే గెలవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నానే. నీ గెలుపు మనకే కాదు క్రాంతి, ఆ కర్పూరం మాయలో పడి నిలువు దోపిడీలిచ్చుకున్న మన కాలనీలో అందరికీ కూడా అవసరం. కాకపోతే లక్ష్యమే చాలా దూరంలో ఉంది క్రాంతి. అదే భయంగా ఉంది. నేను సాధిస్తానక్క. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్ అక్క. థ్యాంక్స్ బ్లేడ్. ఆల్ ది బెస్ట్ క్రాంతి. నువ్వు గెలుస్తావన్న నమ్మకం మా అందరికీ ఉంది. ఆల్ ది బెస్ట్ క్రాంతి. సంకల్పం బలంగా ఉంటే లక్ష్యం ఎంత దూరంలో ఉన్నా దగ్గర అవుతుంది. ఆల్ ది బెస్ట్ క్రాంతి. ఏంట్రా ఆల్ ది బెస్ట్ చెప్పి తెగ ఎంకరేజ్ చేస్తున్నావు? అది గెలుస్తుందని అనుకుంటున్నావా? అంటే క్రాంతి గెలవాలని మీరు అనుకోవట్లేదమ్మా? అది గెలవాలని కోరుకోవడానికి అదేమన్నా మా మేనకోడలా, నా ఇంటి కోడలా? అలా అంటారేంటమ్మా? క్రాంతి ఆ కర్పూరం చేస్తున్న మోసాలన్నీ బయటపెట్టి ఈ కాలనీ ప్రజల దగ్గర దోచుకున్న డబ్బులన్నీ తిరిగి ఇప్పించడం కోసమే కదా ఇదంతా చేస్తుంది. వినాయక చవితి సందర్భంగా మన కర్పూరం గారు పెట్టిన సైకిల్ పోటీలో మన ఏరియా అమ్మాయి, మన క్రాంతి గెలిచింది. మన ఏరియా అమ్మాయి మనమ్మాయి అని తెగ సాగదీస్తోందేంట్రా? అవును మరి, వచ్చిన దాంట్లో ఓటేయమంటే తమలపాకులు చేతిలో పెట్టు, ఇలాగే ఉంటుంది. ఆ మాత్రం మండదా? ఇప్పుడు పందెంలో గెలిచిన వారికి బహుమతి 10 లక్షల రూపాయలు కర్పూరం గారు తమ చేతుల మీదుగా క్రాంతికి అందజేస్తారు. ఏంటి కర్పూరం గారు, కళ్ళల్లో నలక, నీళ్లు తిరుగుతున్నట్టున్నాయి? డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమో అని ఏడుస్తున్నట్టుంది. డబ్బులకి మొహం చాటేసేదాన్ని కాదు నేను. మరి నీళ్ళు ఎందుకు వస్తున్నట్టు? అవి కన్నీళ్లు కాదు, మన క్రాంతి పోటీలో గెలిచినందుకు లోపల నుంచి ఆనంద బాష్పాలు బుడుకు బుడుకుమంటూ తన్నుకుంటూ వస్తున్నాయి మా పెద్దమ్మకి. కదా పెద్దమ్మ? కర్పూరం గారు, మీ చేతుల మీదుగా ఈ షీల్డ్ అందివ్వండి. రండి మేడం, రండి.
చేయించి నా దగ్గర 5 లక్షలు కొట్టేశావు. దానికి బదులుగా 5 కాదు 13 లక్షలు నేను నీ దగ్గర నుండి తీసుకున్నాను. మా అక్క పెళ్లి రంగరంగ వైభవంగా జరిపిస్తాను. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్న దానికి 10 ఇంతలు ఏడిపిస్తాను. కర్పూరం గారి చేతుల మీదుగా ఈ బహుమతి అందుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మా పర్స్ దొరికింది. దొరికిందా? ఇందులో డబ్బులు లేవు కదే. డబ్బులు పోతే పోయాయమ్మా. మా అమ్మ ఫోటో దొరికింది, అంతే చాలు. సరే వెళ్దామా క్రాంతి? తేజ 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 పూజ తేజ పూజ ఏమైంది? తేజ ఉసే నీకేమైనా పిచ్చి పట్టిందా? తేజ తేజ నరిసినంత మాత్రాన తనేమైనా దొరుకుతుందా? అది కాదత్తయ్య, తను ఇక్కడే ఉంది. ఇక్కడికి వచ్చి ఉండొచ్చే, కానీ వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. నీ బాధ నాకు అర్థమవుతుంది పూజ. ఈ పర్సు ఇంతకీ ఎవరిది అని అడగడానికి ఆ పర్సు నీ దగ్గర లేదు. పోనీ తేజ ఎలా ఉంటుందో మనకు కూడా తెలీదు. నువ్వెవరిని అడుగుతావు? ఎంతసేపని వెతుకుతావు? పద వెళ్దాం. అత్తయ్య పదవే. అరే అత్తయ్య పద పూజ. అత్తయ్య అది అక్క జరిగింది. వాళ్ళు ఫిక్స్ చేసిన పెళ్లి గనక జరిగితే మీ అక్క మనకి దక్కదే. దానికి ఏదైనా జరిగితే నేను కూడా బ్రతకను. అమ్మా, అలాంటి పరిస్థితి ఎప్పటికీ మనకి రానివ్వను. ఆ భగవంతుడు నీకిద్దరు కూతుళ్లతో పాటుగా నీకొక కొడుకుని కూడా ఇచ్చాడమ్మా. ఈ కొడుకు బతుకుండగా నీ కంట్లో నీళ్లు రానివ్వను. చెప్తా. భగవంతుడా, ఈ కష్టం నుండి మమ్మల్ని ఎలాగైనా గట్టెక్కించు స్వామి. అమ్మా, నా ఛార్జర్ ఎక్కడుందో కనపడట్లేదు.
ఏంటి అలా చూస్తున్నారు? మిమ్మల్ని అడిగేది. చార్జర్ ఎక్కడా? రే ఏమైందిరా నీకు? నాకేమైంది? నేను ఎప్పట్లాగే ఉన్నాను కదా. పిచ్చి బావా. బాబు గారు, బావా ఏంటిది? ఏం చేస్తున్నావు? ఏంటి పూజ? ఇలా ఇలా చేతులు ఊపుతున్నావేంటి? అలా మాట్లాడుతున్నావేంటి? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను కదా. ఓయమ్మో ఓరు దేవుడు, ఇంత కష్టం తెచ్చిపెట్టావేంటి స్వామి? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఒరే, నువ్వు పెళ్లి వద్దు అంటే ఏమో అనుకున్నావు, కానీ నీలో ఇన్ని చేంజెస్ వచ్చాయా? ఏమైంది పిన్ని? బాబు గారు, ఛీ! బాబు, మీరు అమ్మాయి కాదు అబ్బాయి, మర్చిపోయారా? ఏంట్రా ఇది? బావా, నువ్వు క్యారెక్టర్ లో బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నావు, కొంచెం తగ్గించు. అయినా దొరకంలే. దొరకడం ఏంట్రా? అంటే ఈసారి నుంచి ఇలాంటి నటనలు చేయనా అంటున్నారు కదా బాబు గారు? అవును. పూజ, నా చార్జర్ ఎక్కడా? నా చార్జర్ ఎక్కడా? నా రూమ్ లో ఉంది, పోయి తీసుకో. రండి. ఏంటోనే, వీడేమో ఆడదానిలా నటిస్తూ ఆడదానిలా మాట్లాడుతూ నటన అంటున్నాడు. నీ విషయం చూస్తే నీళ్ళెవరేమో అమ్మాయిలా మాట్లాడుతున్నాడు, అడిగితే జలుబంటున్నాడు. అంత గందరగోళంగా ఉంది నాకు. భలే దాని వత్తయ్యా. బావ విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ నా లవ్ విషయంలో మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవును, ఎలాంటి విషయంలోనూ ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఓసే, నీ లవర్ని ఒకసారి రమ్మని చెప్పు. ఇప్పుడా? ఇప్పుడే. ఎందుకత్తయ్యా? ఆ అబ్బాయితో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇప్పుడంటే నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా? వద్దులే, నేనే చేస్తాను. ఫోన్ రూమ్ లో ఉంది, వెళ్ళు తీసుకురా. ఈ టైంలో పూజ కాల్ చేస్తుందేంటి? హలో, చెప్పు పూజ. హలో క్రాంతి, మా అత్తయ్య వాళ్ళు నీతో మాట్లాడాలి, ఇంటికి రమ్మంటున్నారు. ఏం మాట్లాడాలంట? వాళ్ళకి నువ్వు అబ్బాయి కాదు అమ్మాయి వన్ డౌట్ వచ్చినట్టుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేను నీకు ఫోన్ చేయకపోతే వాళ్ళే చేస్తానన్నారు. అందుకే నేనే చేయాల్సి వచ్చింది. నువ్వు అబ్బాయి గెటప్ వేసుకొని ఒకసారి ఇంటికి రావా? నువ్వేం టెన్షన్ పడకు పూజ. మీ అత్తల్ని మేనేజ్ చేయటం నాకు జుజుబి. ఇప్పుడే వస్తున్నా. రాణి, ఈ రోజుతో అన్ని విషయాలు తేలిపోవాలి. అక్క, అతని అబ్బాయా అమ్మాయా అని ఎలా తెలుసుకుంటావు? దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందే.
అప్పుడు మా అక్క మాకు దక్కదు. అక్క విషయంలో నా పూర్తి సహకారం నీకుంటుంది. ఇప్పుడే మా బావతో ఆ గిరిగాడికి ఫోన్ చేయిద్దాం. పద పద. ఆగు, ముందు మిస్ అంతి. పద. ఏంటి బాబు ఆ ప్రభాస్ని పట్టుకుని అంతలా నలిపేశారు? అమ్మ వాళ్ళ డౌట్ క్లారిఫై చేయడానికి తప్పలేదురా. అయినా కౌగిలించుకుంది అబ్బాయినే కదా. అమ్మాయి అయితే మనం అడ్వాంటేజ్ తీసుకుంటామా ఏంటి? అవును బావా. పూజ. హే క్రాంతి, నువ్వేంటి ఈ టైంలో మా ఇంటికి వచ్చావు? ఏమండి, ఇందాక ప్రభాస్ వేసుకున్న డ్రెస్సు ఈవిడ వేసుకున్న డ్రెస్సు ఒకేలా ఉందేంటి? సేమ్ జీన్స్. నువ్వే ప్రభాస్ కదా? ఏయ్, నా పేరు ప్రభాస్ కాదు, క్రాంతి. పూజ. ఏంటి బావా నువ్వు ప్యాంట్లను పొల్ల ప్యాంట్లుండవా? పెద్ద తెల్లి తక్కువలో మాట్లాడుతున్నావు. నేను తెలివైనోడ్నే. ఇదిగో ఈ ఎదవే తెలివి తక్కువవాడు కాబట్టే కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇంతకీ ఎందుకు వచ్చావు క్రాంతి? అదే బావా, వాళ్ళ అక్కకి న్యాయం జరగాలంటే ఆ గిరిగాడి దగ్గర నుంచి మనం వివరాలు రాబట్టాలి కదా. ఆల్రెడీ మనం ప్రయత్నంలో ఉన్నాం కదా. ప్రయత్నం చేయడం కాదు, ఇప్పుడే వాడికి ఫోన్ చేయి. ఇప్పుడా? ఇప్పుడే. అంటే నైట్ కదా, ఏ మందులోనో ఉంటే మరీ మంచిది. నిజాలు ఆటోమేటిక్ గా కక్కేస్తాడు. మీరెంత తొందరగా నా ప్రాబ్లం సాల్వ్ చేస్తే మీ ల్యాప్టాప్ ప్రాబ్లం అంత తొందరగా సాల్వ్ అవుతుంది. చెయ్యి బావా. అయితే బయలుదేరి వచ్చేసాయి. ఎక్కడికి రావాలి? టైంకి మా పెద్దమ్మ కూడా ఇంట్లో లేదు. డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాయి. అవన్నీ పెళ్లి తర్వాతే. ఈ అమ్మాయిలందరూ ఇదో కామన్ డైలాగ్ వాడతారు. సరే, ముందైతే నువ్వు ఇంటికి వచ్చి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే, బయలుదేరుతున్నాను. బాయ్. థ్యాంక్ యూ డార్లింగ్. దరిద్రుడా. వచ్చేస్తుంది, అనుష్క వచ్చేస్తుంది. తాకూడదు, అమ్మాయి వస్తుంది, తాకూడదు. ఈ కారణంగా ఒక మగాడినయ్యుండి ఇంకో మగాడితో ముద్దులు పెట్టించుకోవాల్సి వస్తుంది. ఫోన్లోనే కదండి. పద బావా. ఏంటి పద? మీరంటే ఇలాగే వచ్చేస్తారు. నాకు గెటప్ ఏడ్చింది కదా, వేసుకొనివ్వండి, బయటికి వెళ్ళండి. రే, ఈ రాత్రికే గణపతి మండపంలో ఉన్న హుండీని ఎత్తుకొచ్చేయాలి. అందరూ మొహాలకి మాస్కులు పెట్టుకోవడమే కాదు, ఒంటికి నూనె కూడా రాసుకోండి. దొంగతనానికి వెళ్తూ ఇప్పుడు ఈ ఆయిల్ మసాజ్ అవసరం ఉంటావు పెద్దమ్మా? ఎవరైనా పొరపాటున పట్టుకుంటే జారిపోవడానికి రా. పొరపాటున దొరికామే అనుకో, అందరూ కలిసి రోడ్డు మీద మిరపకాయల్ని దంచినట్టు దంచి పడేస్తారు. పెద్దమ్మా, నాకు తెలిసి నువ్వు ఈ దొంగతనానికి రాకుండా ఉండడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకమ్మా? హుండీ కొట్టేసి నాకు తెలియకుండా ఆ డబ్బులన్నీ నువ్వు కొట్టేద్దామనా? ఇదే నీతో వచ్చింది.
నేను నీ గురించి మంచిగా ఆలోచిస్తుంటే నువ్వు నా గురించి బ్యాడ్గా ఆలోచిస్తున్నావు. మేమంటే యంగ్ బ్యాచ్, దొరికినా ఎస్కేప్ అయిపోతాం. మరి నువ్వు ఓల్డ్ బ్యాచ్. రే పరిగెత్తలేక స్లిప్ అయి పడ్డావే అనుకో, నీ ఫోటోకి దండ పడుద్ది. అందుకనే బాబు వద్దని చెప్తున్నాను. షబ్బా. రేయ్, నోరు మూసుకొని అందరూ నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయండి. అనుష్క, ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేసింది? ఒరేయ్, పగలంతా నా కళ్ళ ముందు ఆ కర్పూరం ఎన్నో మోసాలు చేస్తుంటే నాకు తలనొప్పి వచ్చింది. రాత్రైనా కాస్త కునుకు తీద్దామనుకుంటే మీ గురకేంట్రా అయ్యా. ఒరే గిరి, దొంగతనానికి వస్తున్నామని మండపం దగ్గర కాలనీ జనాలు ఎవరన్నా కాపలాగా ఉంటారని భయపడ్డాన్రా. ఎవరూ లేరు. ఎవరూ లేకపోవడం ఏంటి పెద్దమ్మా? గోతికాడు నక్కలాగా కూర్చున్నట్టు ఉండి దగ్గర 2 కుక్కలు పడుకున్నాయి చూడు. అయినా పర్లేదురా, వాళ్ళు నిద్రలో ఉన్నారు కాబట్టి నా టాలెంట్ తో హుండీ ఎలా కొట్టేస్తానో చూసి నేర్చుకో. ఏంట్రా ఇది? నువ్వు చూపిస్తే నేను నేర్చుకోవడం కాదు, నేను చూపిస్తా ఉండి ఎలా కొట్టేయాలి. నువ్వు చూసి నేర్చుకో. నేను వెళ్తున్నా ఉండు పెద్దమ్మా. అబ్బా, ఏంట్రా నువ్వు చేసింది? రే, చూసి నేర్చుకోవడం అంటే ఇదేనా? పెద్దమ్మా, వాడు తన్నిన తన్నుకి నేను కాబట్టి ఇక్కడికి వచ్చి పడ్డారు. అదే నువ్వైతే పోయి సమాధిలో పడేదారు. దేనికైనా ప్రాక్టీస్ ఉండాలిరా. రండి చెప్తాను. చూసారా, నేను దొంగతనానికి వస్తున్నానని లైన్ ఎలా క్లియర్ చేస్తున్నారు? అదే నాకు డౌట్ గా ఉంది.